గురుభ్యో నమః. కేతు 12వ భావంలో. జ్యోతిషశాస్త్రంలో 12వ ఇల్లు మన జీవిత రహస్యాలు, అంతర్దృష్టి, మానసిక శాంతి మరియు ఆత్మ యొక్క లోతుకు సంబంధించినది భావించబడుతుంది. దీన్ని బ్రహ్మ ఇల్లు అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇది మన ఆత్మ మరియు గత జన్మల కర్మను జోడిస్తుంది. కేతు ఇంట్లో ఉన్నప్పుడు అది వ్యక్తి జీవితంలో దాచిన కొన్ని అంశాలను బహిర్గతం చేస్తుంది. 12వ ఇల్లు ప్రయాణము, ఖర్చు, మానసిక ఒత్తిడి, ఆధ్యాత్మిక ప్రగతి మరియు సామాజిక ఏకాంతం వంటి వాటికి కూడా సంబంధించింది. ఈ ఇంటిలో కేతు శక్తి వ్యక్తికి అసాధారణ అనుభవాలు, అదృశ్యమైన భయాలు లేదా ఆకస్మిక మార్పు కూడా ఇవ్వగలదు. ఈ సమయంలో తరచుగా వ్యక్తి తన గతాన్ని చూడడానికి మరియు తన కర్మను మూల్యాంకనం చేయడానికి ప్రేరేపిస్తుంది. కొందరికి ఇల్లు మానసిక శాంతి మరియు ఆధ్యాత్మిక వికాసాన్ని తెస్తే, మరికొందరికి ఇది ఒంటరితనము, గందరగోళము, అనవసరమైన ఖర్చుల వంటి సవాళ్ళను తీసుకురావచ్చు. ఈ స్థితి ఆ వ్యక్తిని తన మనసు మరియు భావోద్వేగాలను నియంత్రించడం చాలా అవసరం. 12వ ఇంటిలో కేతు ఉన్నప్పుడు జీవితంలో అనేక మార్పులు గమనించవచ్చు. దీన్ని అర్థం చేసుకొని పరిష్కారాలు అమలు చేసి ఈ సమయం మీకు నేర్చుకోవడానికి మరియు మానసిక శాంతిని పొందడానికి అవకాశంగా మారవచ్చు. ఈ ఇల్లు మీ ఆలోచన మరియు ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొత్త కోణం నుండి చూడడానికి అవకాశం ఇస్తుంది. ఈ వ్యాసంలో 12వ ఇంటిలో కేతు ఎలా పనిచేస్తుంది, దాని సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలు ఏమిటి, మరియు వాటిని సమతుల్యం చేయడానికి సులభమైన పరిష్కారాలు తెలుసుకుందాం. సానుకూల ప్రభావాలు. ఆధ్యాత్మిక వికాసం. 12వ ఇంటిలో కేతు ఉన్నప్పుడు వ్యక్తి ఆధ్యాత్మిక ఆసక్తులు మరియు ధ్యానం వైపు ఎక్కువ ఆకర్షితులవుతాడు. ఈ సమయం యోగా, సాధన మరియు ధ్యానానికి అనుకూలంగా ఉంటుంది. అంతర్గత జ్ఞానం మరియు అంతఃసాక్షి. వ్యక్తికి లోతైన అనుభవాలను అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఈ ఇల్లు వ్యక్తి తన అంతరాత్మ మరియు భావాలను గుర్తించడంలో సహాయపడుతుంది. సామాజిక సేవ, దానం. 12వ ఇంట్లో కేతు ఉన్నప్పుడు వ్యక్తి ఇతరుల సహాయం మరియు సేవలో ఆసక్తి చూపిస్తాడు. ఈ ఇల్లు సమాజంలో యోగదానం మరియు మానవత్వం సున్నితత్వం పెంచుతుంది. దాచిన ప్రతిభల బహిర్గత. కళా, సంగీతము, రచన మరియు లేదా మానసిక విశ్లేషణలో కొత్త అవకాశాలు లభించవచ్చు. వ్యక్తి తనలో దాగి ఉన్న సామర్థ్యాలు మరియు ఆసక్తులను గుర్తిస్తాడు. 12వ ఇంట్లో కేతు ఉన్న ప్రతికూల ప్రభావాలు. ఏకాంతం మరియు మానసిక ఒత్తిడి. ఈ సమయంలో వ్యక్తి ఏకాంతంగా ఉండాలని భావించవచ్చు. ఆందోళన మరియు మానసిక ఒత్తిడి పెరగవచ్చు. అనవసరమైన ఖర్చులు. 12వ ఇల్లు కేతు కారణంగా డబ్బు ఉపయోగం గురించి ఆలోచించారు. చాలాసార్లు ప్రజలు వివేకరహితంగా ఖర్చులు చేస్తారు, నష్టాల్లో చిక్కుకోవచ్చు. గందరగోళంలో అనిశ్చితి. వ్యక్తి తన నిర్ణయాల అనిశ్చితి లేదా గందరగోళం కలిగించవచ్చు. భవిష్యత్ ప్రణాళికను రూపొందించడంలో కష్టం అనుభవించవచ్చు. ఆరోగ్య సంబంధ సమస్యలు. 12వ ఇల్లు ప్రతికూల ప్రభావాలు శరీరం మరియు మనసుపై ఒత్తిడిని కలిగించవచ్చు. నిద్ర లేకపోవడం, అలసట మరియు మానసిక అశాంతి గమనించవచ్చు. పరిష్కారాలు. ధ్యానం మరియు సాధన. ప్రతిరోజు 15-20 నిమిషాలు ధ్యానం చేయండి, ప్రాణాయామం చేయండి. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు ఆత్మశాంతిని ఇస్తుంది. దానం మరియు సేవ. అవసరం ఉన్న వారికి సాయం చేయండి. ఆహారము, వస్త్రాలు లేదా అవసరాలు దానం శుభంగా భావించబడుతుంది. సానుకూల ఆలోచనలను అలవాటు చేసుకోండి. ప్రతికూల ఆలోచనలు మార్చి సానుకూల ఆలోచనలు స్వీకరించండి. ఇది మానసిక శక్తిని సమతుల్యం చేస్తుంది. మత స్థలాలకు వెళ్ళడం. ఆశ్రమం, ఆలయం లేదా ఇతర ఆధ్యాత్మిక స్థలాల్లో సమయం గడపడం వల్ల మనసుకు శాంతి లభిస్తుంది. సంగీతం మరియు కళల పట్ల ఆసక్తి. మనస్సును తేలికపరచడానికి సంగీతం వినండి, రాయండి లేదా చిత్రలేఖనం వంటి కార్యకలాపాలలో సమయం గడపండి. ఖర్చులపై నియంత్రణ. అనవసరమైన ఖర్చులు తగ్గించండి మరియు బడ్జెట్ తయారు చేసి డబ్బును ఉపయోగించండి. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.